హాయ్ అమ్మా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజునమ్మా ఇదిగో బెండకాయ, మామిడికాయ ఎండ్రేలు వండుతాను. చూడండి, బాగుంటుంది. అంటే బెండకాయ, చింతకాయ కూడా ఎండ్రేలు వండుకోవచ్చు, ఇలా కూడా వండొచ్చు అమ్మ. మామిడికాయ, బెండకాయ ఎండ్రేలు చాలా బాగుంటుంది కూర. వండుతాను, చూడండి. ఇదిగోనమ్మా, అన్నీ నీట్గా కడుక్కుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇక 1 కేజీ బెండకాయ అమ్మ, లేతకాయలు, ఒక మామిడికాయ, దానికి ఒక గుప్పుడు ఎండ్రేలు, ఒక గుప్పుడుతో గుప్పుడు, ఇక దానికి సరిపడే తాలింపులు. అంటే పచ్చిమిరకాయ వాడతారు, అంటే నేను వాడేదాన్ని. పచ్చిమిరకాయ మధ్యన మానేసానమ్మా, కడుపులో మంటలు వస్తున్నాయని పచ్చిమిరకాయ మానేసి ఎండుమిరకాయ ముక్కలు 4 వేస్తాను అన్నమాట. తర్వాత కొంచెం కారం, నువ్వుల నూనె అమ్మ. అంటే నువ్వుల నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ఉండదు. మామూలు నూనె వాడలేదమ్మా, ఎందుకంటే నువ్వుల నూనెలో 0 కొలెస్ట్రాల్ ఉంది కదా అని ఇంక ఇదే వాడుతున్నాము. అంటే డైరెక్ట్గా మేము తెచ్చుకోవటలేదు, నువ్వులు కొని ఆడింతామమ్మా, కుంటమాట. అలా ఆడించుకుంటే మనకి ఏ కల్తీ ఉండదు, మన ఎదురుగా ఆడిస్తారు. ఒక 15 కేజీలు నువ్వులు కొనుక్కున్నాం అనుకోండి, 7 కేజీలన్నర ఆయిల్ వస్తుంది మనకి. మన ఎదురుండగా ఆడించి ఇస్తారు మనకి. మరి ఇదే వేరేది ఏది కలవదు, కల్తీ ఉండదు అసలు, మన ఎదురుండగా ఆడించి ఇస్తారు. కాబట్టి ఇలా వాడుకుంటే కొలెస్ట్రాల్ ఉండదమ్మా. పిల్లల లాంటి వాళ్ళు మీరు ఇలాంటి గమ్మున అన్ని ఆయిల్ వాడకూడదమ్మా, చూసుకుని వాడుకోండి అమ్మా. రేలు వేయాలమ్మా. ఇదిగో కడిగి పెట్టుకున్నాను. కొంచెం యాగనిచ్చమ్మా, ఎరేలు పచ్చివాసన పోతుంది, బాగుంటుంది అన్నమాట. ఇంకా కొంచెం తాలింపు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు. చేపలు ఇవమ్మ వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. పెద్ద ఉల్లిపాయ అమ్మ ఒకటి పెద్ద ఉల్లిపాయ మాట. కొంచెం మగ్గనిస్తానే, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గుతాయి. ఇదమ్మ పసుపు వేసుకుందాం, చిటుకుడు. గమ్మ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి, కొంచెం ఉప్పు వేసుకుంటే ఉప్పులో ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి. సరిపడమ్మా, మీరు ఎలా తింటే అలాగా సరిపడ వేసుకోండి. కూడా తగ్గించుండమ్మా, ఉప్పు కూడా ఎక్కువ వాడకూడదు. చిన్నోళ్ళు లాంటి వాళ్ళు అనుకోండి అమ్మా, మీరు ఉప్పు కొంచెం తగ్గించి వాడటం మంచిది. ఫ్యూచర్లో మీకు భవిష్యత్తులో బాగుంటుంది. ఉప్పు తక్కువ తింటే మంచిది కూడా. ఎక్కువ తినకూడదమ్మా అసలు అని. ఒకసారి మూత పెట్టుకుందాం, మగ్గుతుంది. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అన్నమాట. చూసుకుందాం ఒకసారి. చూడండి, ఎండ్రేలు కదా, గుమగుమలాడిపోతుంది. ఎంత స్మెల్ బాగుందో కూర. ఎండ్రేలు అనేటప్పటికన్నా ఎండుచేప ఒకటి, ఎండ్రేలు ఒకటి చాలా కమ్మగాని వాసన వస్తుంది. ఇది ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఇలాగ చాలామంది వండుకుంటారమ్మా. అంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, చాలామందికి తెలిసి ఇలాగ కూరలు
ఊరికే తెలియని వాళ్ళు చూస్తారని వండుతున్నానమ్మా. ఇప్పుడు చిన్నోళ్ళు లాంటి వాళ్ళకి తెలియదు కదా, పెద్దోళ్ళు మా వయసులో లాంటి వాళ్ళకి తెలిసి ఇలాంటి కూరలు. మా అమ్మాళ్ళు చిన్నప్పుడు ఇవే వండేవారమ్మ. ఎండ్రాయిలు, చింతకాయ, ఎండ్రాయిలు, బెండకాయ, ఎండ్రాయిలు, తోటకూర కాళ్ళు, ఎండ్రాయిలు, బెండకాయ పులుసు ఇలాంటివే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళకి పెద్ద తెలియదమ్మా, ఇప్పుడు పిల్లల లాంటి వాళ్ళకి పెద్ద తెలియదు మాట. బాగుంటాయి కూరలు. చెప్తాను. కారం కొంచెం మగ్గాక వేసుకుందాం, ఎందుకంటే కారం వేసేస్తే అడుగంటూ పోతుంది కానీ మగ్గదు. అందుకని బెండకాయ ముక్కలు వేస్తాం. చూడండి, కొంచెం ఈ మగ్గాలమ్మ. మామిడికాయ ముందే వేయకూడదు. ఈ మగ్గి సగం ఉడికాక బెండకాయ, అప్పుడు మామిడికాయ వేసుకోవాలి. మామిడికాయ ఏంటంటే గమ్మున ఉడికిపోతుంది కదా, ఇవి బాగా మగ్గాలమ్మ. ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి మగ్గుతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం, మగ్గుతుంది బాగా. ముందు ఉప్పు వేసుకున్నాం కదమ్మా, అందుకు మగ్గుతాను చూసారా. ఉప్పు వేసుకోవాలి ముందు, ఉప్పు వేసుకుంటేనే మగ్గుతుంది. ఏ కూర అయినా అంతే. ఆయిల్ తక్కువ వేసుకున్నా, ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఇంకా మగ్గిపోతుంది అన్నమాట. అందులో బెండకాయ బేగ ఉడకదమ్మా. మళ్ళీ మూత పెట్టుకుందామే. కూర ఉడుకుతుంది కదమ్మా, మగ్గుతుంది కూర. ఆ కూర మగ్గి లోపల స్వీట్ తింటానమ్మా. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ మధ్యన తగ్గించేసినాం, అసలు తింటలేదు. ఇప్పుడు తిందామని ఇదిగో రాత్రి తెచ్చుకున్నాను అనమాట. పైనాపిల్ శాండ్విచ్ మాట. చాలా బాగుంటుందమ్మ ఇది, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. తింటున్నానే, మీరు తినండి కొంచెం. పోకలమాట, అంత బాగుంటుందో స్వీటు. అమ్మ మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం కారం తగిలిందాం. అమ్మ కొంచెం వేస్తున్నానే, ఇదిగో చాలు. కారం కూడా ఎండాకాలం కదమ్మా, కారం కూడా బాగా తగ్గించేసాం అన్నమాట. కదే కొంచెం మామిడికాయ కదా పులుపు ఉంటుందని కొంచెం వేసేయండి. ఇదిగోనమ్మా, ఓ నిమిషం మగ్గాక వాటర్ పోసుకుందామే. చూడండి, ముక్క సతికిలు పడింది అంటే కొంచెం మగ్గింది అన్నమాట. ఇప్పుడు పోసుకుంటే ఆ కొంచెం వాటర్ ముక్క ఉడుకుతుంది. అదే మగ్గకుండా పోసామనుకోండి బెండకాయ అసలు ముక్క ఉడకదు. కొంచెం పోస్తాను, సరిపోదు. చూసారా, బెండకాయ ఉడకదమ్మా బేగాని. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే సగం ఉడికిపోవాలి. సగం ఉడికిపోయిన తర్వాత బెండకాయ అది మామిడికాయ వేసుకుందాం. ముందే వేస్తే మామిడికాయ బేగు ఉడికిపోతుంది, ఇది ఉడకదు. మూత పెట్టేసుకుందామే.
టేస్ట్ చూద్దామా, ఎలా ఉందో చెప్తాను. సూపర్ అమ్మ, పుల్ల పుల్లగా కమ్మగా రొయ్య పంటిలోకి వెళ్తున్నాను, పంటి కింద వెళ్తుంటే కమ్మగా ఎంత బాగుందో అమ్మ. ఇలా వండుకోండి, బాగుంటుంది. పుల్లగా కమ్మగా బాగుంటుంది. పచ్చిరేలు కూడా వేసుకోవచ్చు దీని బదులు. పచ్చిరేలు ఉంటే పచ్చిరేలు, ఎండ్రేలు ఉంటే ఎండ్రేలు వేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకుండా అమ్మ ప్లీజే. బాయ్ నాన్న.